రైటికా బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోవూరు మండలం గంగవరం సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుత్తలూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న హుండాయ్ కారు వేగంగా ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొట్టింది. దీంతో బొలెరో వాహనం రహదారిపై తిరగబడగా హుండాయ్ కారు పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇక ఈ ప్రమాదంలో బొలెరో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలు కాగా కారులో ఉన్న ముగ్గురిలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరుకి తరలించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్, కార్లో ఎవరికైనా అంటే ఈ యాక్సిడెంట్ వల్ల ఎవరికైనా ఏమైనా ప్రాణాపాయం అట్లా ఉందంటారా? గుడ్ ఆఫ్టర్నూన్ దేవిక. కోవూరు మండలం గంగవరం సమీపంలో జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దుత్తలూరు నుంచి నెల్లూరు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనక వస్తున్న హుండాయ్ కారు వేగంగా ఓవర్టేక్ చేసి క్రమంలో ఢీకొట్టింది. అయితే బొలెరోలో ఉన్న వాహనంలో ఉన్న అందరూ కూడా సీట్ బెల్ట్ వేయడం వల్ల ఈ ప్రాణాపాయం కొంచెం తప్పింది. ముఖ్యంగా బొలెరో వాహనం రహదారిపై తిరగబట్టడంతో ఢీకొట్టిన హుండాయ్ కారు పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకరికి తీవ్ర గాయాలు అయినట్లు కూడా తెలుస్తుంది. సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది అక్కడ చేరుకుని వారిని వైద్య నిమిత్తం నెల్లూరుకు తరలించారు. బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు సీటు బెల్ట్ పెట్టుకుని ప్రయాణిస్తుండటంతో వల్లే ఈ ప్రాణాపాయం కొంచెం తప్పింది. అయితే దీనికి సంబంధించి ఈ బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న వాహనంలో చాలా మంది ప్రయాణికులు దగ్గర 6 మంది కూడా ఉన్నారు. అయితే 6 మందిలో కూడా ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు. ఈ ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దీనిపై పూర్తి విచారణ కూడా చేపడుతున్నారు. అయితే ఘటన జరిగిన స్థలంలో పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు మల్లికార్జున్? వాహనాలు ఢీకొట్టడంతో ముందుగా బొలెరో వాహనం ఎక్కడ లేని జరిగే విధంగా 3 పల్టీలు దాకా కొట్టడంతో ఒక్కసారిగా స్థానికంగా కూడా కొంచెం ఆందోళనకరంగానే మారింది. అదేవిధంగా మరో కార్లో ప్రయాణిస్తున్న మరో ముగ్గురున్నారు. వాళ్ళు కూడా అతివేగంతో రావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వాళ్ళని కాపాడేందుకు వెంటనే 108 సిబ్బందికి ఫోన్ చేసి వాళ్ళని ప్రాణరక్షణ కల్పించే విధంగా నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించి వారికి ప్రత్యేకమైన చికిత్స అందే విధంగా స్థానికంగా ఉన్న పోలీసులు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకున్నారు. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.